ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: మద్యం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ ను సుదీర్ఘంగా ప్రశ్నించిన సిట్. ఇరువురి ఫోన్లను పరిశీలించిన అధికారులు. నేడు మళ్లీ విచారణకు రావాలని నోటీసులు. మద్యం కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ. రాజకేశ్ రెడ్డి విచారణ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్. వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉందని వెల్లడి. ఉద్యోగుల బదిలీలపై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. నేటి నుంచి జూన్ 2 వరకు నిషేధం సడలింపు. 5 ఏళ్ల సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా స్థానచలనం. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు రుణానికి కేంద్రం కొర్రీలు. డిపిఆర్ తో పాటు పర్యావరణ అనుమతి, ప్రైవేటు పెట్టుబడులపై వివరాలు కోరిన ఆర్థిక శాఖ. ఉమ్మడి ప్రాజెక్టులపై టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబీని కోరిన సీఎం. 2వ దశ పరికరాల కోసం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టీకరణ. ఇందిరా గిరిజల వికాసం పథకం ఉత్తర్వులు విడుదల. 5 ఏళ్లలో 12,600 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం. ఈ నెల 18న అమ్రాబాద్ లో ప్రారంభించనున్న సీఎం. నీరవ్ మోదీకి యూకే కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ. బెయిల్ పిటిషన్ 10వ తిరస్కరణ. పిఎన్బి బ్యాంకు రుణాలు ఎగవేసి లండన్ జైలులో ఉన్న నిందితుడు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు 2వ రోజు దాదాపు 10 గంటలకు పైగా విచారించారు. వైసీపీ హయాంలో కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు, బినామీల పేరిట ఉన్న సంస్థలు వ్యక్తిగత ఖాతాల్లోకి భారీగా నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అవి మద్యం ముడుపుల సొమ్ము కాకపోతే మరేంటని నిలదీశారు. అదంతా కష్టార్జితం, వైట్ మనీ అయితే ఆ లావాదేవీల రికార్డులు, పత్రాలు చూపించాలని సిట్ అధికారులు గట్టిగా ప్రశ్నించారు. నేడు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఏపీలో నమోదైన మద్యం కుంభకోణం కేసులో విశ్రాంత ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని గురువారం రాత్రి 11 గంటల వరకు సిట్ అధికారులు ప్రశ్నించారు. జగన్ కు అత్యంత సన్నిహితులైన వీరిద్దరిని ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు మధ్యలో ఓ గంట మినహా సుదీర్ఘంగా విచారించారు. ఒక్కొక్కరిని 150కి పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ప్రధానంగా జగన్ ప్రభుత్వ హయాంలో వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే ఎక్కువ వివరాలు అడిగినా వేటికి వారు సరిగ్గా సమాధానాలు చెప్పలేదని సమాచారం. ఇప్పటికిప్పుడు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన రికార్డులు అడిగితే ఎలా ఇవ్వగలమంటూ దర్యాప్తు అధికారులనే ఎదురు ప్రశ్నించారని తెలిసింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సంబంధీకులు వారి సంస్థల ఖాతాల నుంచి జరిగిన అనుమానాస్పద లావాదేవీలను సిట్ అధికారులు చూపించి ప్రశ్నించగా వాటితో తమకు సంబంధం లేదంటూ బుకాయించినట్లు తెలిసింది. ఈ ఇద్దరిని వేర్వేరుగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు తొలుత వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తర్వాత తిరిగి ఇచ్చేశారు. శుక్రవారం కూడా విచారణకు రావాలని నోటీసులిచ్చారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న నాటికల్ గ్రీన్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్, స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐబాట్ ఎనర్జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లోకి ఎక్కడి నుంచి నిధులొచ్చాయి, వాటి లావాదేవీలు ఏంటని ప్రశ్నించారు. అందులో తొలి 2 కంపెనీలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఏర్పాటు కావడంతో వాటికి పెట్టుబడులు ఎలా సమకూర్చారు, తక్కువ వ్యవధిలో వాటి టర్నోవర్ పెరిగినట్లు చూపించడంలో ఆంతర్యమేంటి అనే అంశాలను కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. క్రిస్టల్
మాన్సన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు రోహిత్ రెడ్డికి మధ్య జరిగిన అనుమానాస్పద లావాదేవీలపైన ఆరా తీశారు. సీఎంఓలో కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ ధనుంజయ రెడ్డిని 2019 కంటే ముందున్న ఆస్తులు, 2019-24 మధ్య ఆయన కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు బినామీల పేరిట కొనుగోలు చేసిన ఆస్తులు, పెట్టిన పెట్టుబడులు, వాటి ద్వారా సంపద ఎంతమేర రెట్టింపయింది, వాటిని కొనటానికి డబ్బులెక్కడివి అనే అంశాలపై ప్రశ్నించారు. మద్యం విధానం రూపకల్పన, మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూలు, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో ప్రమేయంపై సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ధనుంజయ రెడ్డిని విచారించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజకేశ్ రెడ్డిని ప్రాథమికంగా విచారించి అతని వాంగ్మూలం నమోదు చేయడానికి ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. రాజకేశ్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నందున అతని విచారణ, వాంగ్మూలం నమోదు కోసం అనుమతి కోరుతూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఈడీ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. వాటిని పరిశీలించిన న్యాయాధికారి మరిన్ని వివరాలు సమర్పించాలని సూచించారు. వాటిని నేడు ఈడీ సమర్పించనుంది. సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన సొమ్మును డొల్ల కంపెనీల ద్వారా రూటింగ్ చేసి అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఈడీ ఆ మూలాలు వెలికి తీసేందుకు సిద్ధమవుతుంది. అందులో భాగంగా ఈ కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించిన రాజకేశ్ రెడ్డిని విచారించి వాంగ్మూలం నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ కేసులో నిందితులు, అనుమానితులు, సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు, సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలు, ఆస్తుల సమాచారాన్ని ఇప్పటికే ఈడీ సేకరించింది. ఇప్పటి వరకు సిట్ అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు, వారి రిమాండ్ రిపోర్టులోని అంశాల ఆధారంగా మనీ లాండరింగ్ కు సంబంధించి లోతుగా వివరాలు ఆరా తీస్తుంది. వారి బ్యాంకు ఖాతాలు, ఆస్తుల సమాచారాన్ని పరిశీలిస్తుంది. రాజు విచారణ పూర్తయ్యాక మిగతా నిందితులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. వ్యర్థాల సమర్థ నిర్వహణతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలను స్వచ్ఛంగా మలిచేలా కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించిన పంచాయతీలకు, వ్యక్తులకు అక్టోబర్ 2న అవార్డులు అందించాలని సూచించారు. 2026 అక్టోబర్ 2 కల్లా మొత్తం వ్యవస్థ గాడిలో పడాలన్నారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ అలాగే జిల్లాకు 2 చొప్పున రాష్ట్రంలో మొత్తం 52 క్లస్టర్లు ఏర్పాటు చేసి చెత్తను గ్రేడింగ్ చేసి దానిని కావాల్సిన ఏజెన్సీలకు విక్రయించడమో లేదా అక్కడి నుంచి చెత్తను తరలించడమో చేయాలన్నారు. వ్యవసాయ వ్యర్థాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వచ్చే వ్యర్థాలు సర్క్యులర్ ఎకానమీకి దోహదం చేసేలా అధ్యయనం జరగాలని వెల్లడించారు. సర్క్యులర్ ఎకానమీ పాలసీ రూపొందించాలని తెలిపారు. సర్క్యులర్ ఎకానమీలో ముందున్న రాజస్థాన్ మోడల్ను పరిశీలించాలని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు నెల్లూరు, రాజమండ్రి, కడప, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దేశంలో తొలిసారి అనంతపురం జిల్లాలో హైబ్రిడ్ పవర్ జనరేషన్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో రెన్యూ సంస్థ ఏర్పాటు చేస్తున్న సౌర, పవన, బ్యాటరీ విద్యుత్ ఉత్పత్తి సముదాయానికి మంత్రి నారా లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణాన్ని 2 దశల్లో చేపట్టనున్నారు. తొలి దశలో 7,000 కోట్ల రూపాయలతో 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యం కల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల సామర్థ్యం కల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లపై మొత్తంగా 22,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నారు. సౌర, పవన విద్యుత్ను బ్యాటరీలో నిల్వ చేసి విద్యుత్ గ్రిడ్ కు అనుసంధానిస్తూ నిర్మిస్తున్న తొలి ప్రాజెక్టుగా దేశ చరిత్రలో రికార్డులకు ఎక్కనుంది. ఈ హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఏపీలో తొలిసారిగా కౌలు ప్రాతిపదికన రైతుల నుంచి భూమిని తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు పట్టాలు ఎక్కేందుకు మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంక్ నుంచి నిధుల కోసం పంపిన నివేదికపై కేంద్ర ఆర్థిక శాఖ మరో 3 కొర్రీలు పెట్టింది. డిపిఆర్తో పాటు పర్యావరణ అనుమతి, ప్రైవేటు పెట్టుబడుల అనుమతిపై మరిన్ని వివరాలు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే రుణంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది. సుమారు 6 నెలల కిందటే రుణం పొందేందుకు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా విదేశీ రుణాల్ని అనుమతించే ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త కొర్రీలు పెట్టినట్లు తెలిసింది. గతంలో ప్రపంచ బ్యాంకు రుణం కోసం సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ అందజేయాలని, రుణ ఒప్పందం జరగడానికి ముందే డిపిఆర్లో సాంకేతికంగా అనుమతి పొందాలని పేర్కొంది. తాజాగా డిపిఆర్
తో పాటు పర్యావరణ అనుమతి, ప్రైవేటు పెట్టుబడుల సమీకరణ గురించి విదేశీ రుణం పొందడానికి అనుమతించే ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని విభాగం ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ప్రపంచ బ్యాంకు రుణం పొందడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి 4100 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను ఆగస్టులో కేంద్రానికి అందించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకోవాలంటే కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేయాలి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రపంచ బ్యాంకు రుణం కోసం పంపిన ప్రాథమిక నివేదికలో మూసీ నదిని పునరుజ్జీవనం చేసి ఆర్థికంగా పర్యాటకాభివృద్ధికి తోడ్పడేలా చేయడం లక్ష్యమని పేర్కొంది. హైదరాబాద్ నగరం మధ్యలో నది ప్రవహిస్తోందని, పునరుజ్జీవం చేయడం ద్వారా జీవ వైవిధ్యం పెరగడం సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు తోడ్పడుతుందని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో దోహదపడుతుందని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపడతామని, 2030 డిసెంబర్లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం లక్ష్యమని తెలిపింది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రతిపాదించిన పనులకు 5,863 కోట్లు ఖర్చవుతుందని, అందులో 4,100 కోట్లు రుణంగా ఇస్తే మిగిలిన 1,763 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది. ఫీజిబిలిటీ అధ్యయనం జరిగిందని వివరించింది. ఆ ప్రాజెక్టు కింద నీటి యాజమాన్యానికి సంబంధించి 4 ప్రధానాంశాలు చేపట్టాల్సి ఉందని పేర్కొంది. మురుగునీటి శుద్ధీకరణ, వరద నీరు సవ్యంగా వెళ్లేలా చర్యలు, వర్షపు నీరు, మురుగునీరు కలసి వెళ్లకుండా చర్యలు, ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ ఇందులో ఉన్నాయని వివరించింది. ఈ మేరకు అనుమతులు, పునరావాసానికి ప్రాథమిక నివేదికను కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే అదనంగా వివరాలు కోరింది. వాటిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఆ నివేదికను పరిశీలించిన ఆర్థిక మంత్రిత్వ శాఖలోని విదేశీ రుణాల విభాగం మళ్లీ కొర్రీలు వేసి తిప్పి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందిరా సౌర గిరిజల పథకం ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 5 ఏళ్లలో 12,600 కోట్ల రూపాయలతో ఈ పథకం అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ROFR హక్కు పత్రాలు పొందిన 2,10,000 మంది గిరిజన రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు 5 ఏళ్లలో సౌర విద్యుత్ ద్వారా సాగునీరు అందించే లక్ష్యంతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గంలోని అమరాబాద్ మండలం మాచారంలో సీఎం రేవంత్ రెడ్డి పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ROFR చట్టం ప్రకారం రాష్ట్రంలోని 2,30,735 మందికి 6,69,000 ఎకరాల విస్తీర్ణంపై పట్టాలు ఇచ్చారు. ఇప్పటి వరకు 23,886 గిరిజన రైతులకు చెందిన 69,039 ఎకరాలకు వివిధ పథకాల కింద 141,57 లక్షల వ్యయంతో నీటిపారుదల సదుపాయం కల్పించారు. విద్యుత్ సంబంధిత అంశాలపై అటవీ శాఖ అభ్యంతరాలతో మిగిలిన 2,10,000 రైతులకు సంబంధించిన 6 లక్షల ఎకరాలు నీటిపారుదల సదుపాయం కల్పించలేదు. ఆ భూములకు సౌర విద్యుత్ ద్వారా సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరా గిరిజల పథకాన్ని రూపొందించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2029-30 వరకు పూర్తి సబ్సిడీతో ఇందిరా గిరిజల పథకం అమలు చేస్తారు. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి వినియోగించుకునే నీటి వివరాలు పూర్తి పారదర్శకంగా ఉండేలా 2వ దశ టెలిమెట్రీ పరికరాలు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డును సీఎం రేవంత్ రెడ్డి మరోమారు కోరారు. జలసౌధలో నీటిపారుదల శాఖ సమీక్ష సమయంలో కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల ప్రతినిధులు సీఎంను కలిశారు. బోర్డులకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. పంటలకు ఇక్కడ ఇబ్బంది తలెత్తకుండా కృష్ణానది యాజమాన్య బోర్డు నీటిని నియంత్రించిందన్న అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమైనట్లు తెలిసింది. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి 2వ దశ త్వరగా ఏర్పాటు చేయాలని అన్నారు. నీటి లెక్కలు పారదర్శకంగా ఉండాలని, తాము నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మరోమారు స్పష్టం చేశారు. మొదటి విడతలోని 5 ప్రాంతాల్లో పరికరాల మార్పుతో పాటు కొత్తగా మరో 4 ప్రాంతాల్లో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు చేయాల్సి ఉంది. టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని, 45 రోజుల్లో పూర్తవుతుందని కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయ్పురే తెలిపారు. ఉద్యోగుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. మే 16 నుంచి జూన్ 2 వరకు రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఆయా శాఖల బదిలీలో అర్హతలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన రాష్ట్ర ఉద్యోగులకు ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో 5 ఏళ్లు పూర్తి చేసిన వారికి బదిలీలు ఉండనున్నాయి. 5 ఏళ్లలోపు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీ చేయనున్నారు. వచ్చే ఏడాది మే 31 లోపు రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అందులకు ఉద్యోగుల బదిలీలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రులకు వినతి మేరకు బదిలీలో ప్రాధాన్యత ఇస్తారు. ట్రైబల్ ఏరియాలో 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు బదిలీలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వితంతు ఉద్యోగులకు బదిలీలో వారి వినతి మేరకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్పౌస్ ఉద్యోగులకు బదిలీలో ఒకే చోట లేదా దగ్గరి ప్రాంతాల్లో బదిలీ చేసేలా ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీలో డిమాండ్ మేరకు రైతులకు అవసరమైనన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు, విద్యుత్ కోతలు, పీఎం సూర్యగర్, ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిపై డిస్కంల సీఎండీలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మంజూరు చేసిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై చర్చించారు. వ్యవసాయ సీజన్ నాటికి దరఖాస్తు చేసుకుని అర్హులైన ప్రతి ఒక్క రైతుకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కరెంటు కోతలపై సమాచారాన్ని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లో నిరంతరాయ విద్యుత్ సరఫరాను అందించాలని ఆదేశించారు. అప్రకటిత కరెంటు కోతలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని బీసీ హాస్టళ్లు మహాత్మా జ్యోతి బాపులే గురుకులాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. 2024-25లో బీసీ వసతి గృహాలు, ఎంజేపీ గురుకులాల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులను మంత్రి సన్మానించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అన్ని హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి విద్యా వ్యవస్థను పటిష్టపరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. 109 గురుకుల పాఠశాలలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అందులో 108 తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చిన గురుకుల పాఠశాలలు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మళ్ళీ కొత్త గురుకుల పాఠశాలలు కూడా ప్రపోజల్ పంపించామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇబ్బంది పడుతుండేదంతా రైస్ కోసం, ఎక్కువగా ఇబ్బంది పెడుతుండేది. మేడం మాకు రైస్ ఇబ్బంది పడుతున్నారు అని పిల్లలంతా చాలామంది చెప్పారు. మనం ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అవుతానే అన్ని వెల్ఫేర్ స్కూల్స్కి సూపర్ రైస్ చిన్న బియ్యంతో మనం పిల్లల కోసం సప్లై చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను విజయవంతంగా తిప్పికొట్టిన భారత సైన్యానికి మద్దతుగా హైదరాబాద్లో ఈ నెల 17న తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మహిళా నేతలతో సమావేశమైన కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ భారత ప్రజల భావోద్వేగాలతో కూడుకున్నదని చెప్పిన కేంద్ర మంత్రి పార్టీలకు అతీతంగా తిరంగా యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఈ నెల 15వ తేదీ సాయంకాలం 5 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం ఉన్నటువంటి ట్యాంక్ వరకు కూడా, ఆర్మీ ట్యాంక్ వరకు కూడా మనము తిరంగా యాత్ర నిర్వహించాలని, సోల్జర్స్ కు సెల్యూట్ అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా సైనికులకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పెద్ద సంఖ్యలో మన ప్రాంతాల నుంచి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రాయితీతో కూడిన ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ 2020కి సవరణలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సేల్ డీడ్ కు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే చాలా మంది గిఫ్ట్ డీడ్, ఎక్సైజ్ డీడ్, సక్సెన్ డీడ్లకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతూ వచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ మూడింటిని కూడా ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. సేల్ డీడ్ ద్వారా 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకుంటుంటే గిఫ్ట్ డీడ్ కు 2.5%, ఒకరి ఆస్తిని మరొకరు మార్చుకునే పరిణామంలో ఎవరి విస్తీర్ణం ఎక్కువ ఉంటే వారి నుంచి అదనపు విస్తీర్ణంపై 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోవటాన్ని ఎక్సైజ్ డీడ్ గా పరిగణిస్తారని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే ప్లాట్ కొనుగోలు చేసిన యజమాని చనిపోతే ఆ ఆస్తి తన పిల్లలకు వర్తింపచేసేందుకు సక్సెషన్ డీడ్ ద్వారా మార్పు చేసుకోవచ్చని, ఇందుకు సంబంధించి ఎంత రిజిస్ట్రేషన్ ఫీజు అన్నది స్పష్టత రావాల్సి ఉందని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు. కనిష్ట, గరిష్ట ఛార్జీలను పెంచుతూ హైదరాబాద్ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
పెంచిన ఛార్జీలను ఈ నెల 17వ తేదీ నుంచి అమలు చేయబోతున్నామని స్పష్టం చేసింది. గతంలో ఉన్న కనిష్ట ఛార్జ్ 10 రూపాయలను 12 రూపాయలకు, గరిష్ట ఛార్జ్ 60 రూపాయల నుంచి 75 రూపాయలుగా నిర్ణయించారు. సవరించిన మెట్రో ఛార్జీలను కిలోమీటర్ల వారీగా పెంచుతున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఛార్జీల సవరణకు ప్రయాణికులు సహకరించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ప్రతిరోజు వేల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లేవారు వ్యక్తిగత వాహనాలకు బదులు మెట్రోలోనే సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మెట్రో సమయాన్ని పెంచుతూ L&T నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి మెట్రో నష్టాల్లో ఉందని చెబుతున్న సంస్థ గతంలోనూ ఓసారి ఛార్జీలు పెంచగా తాజాగా మరోసారి సవరించింది. తిరుమల భద్రతపై ఉన్నత స్థాయి ఆడిట్ సమావేశం జరిగింది. అన్నమయ్య భవన్లో అనంతపురం రేంజ్ డీఐజీ షిముషి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పోలీసు శాఖ, టీటీడీ, ఇతర భద్రతా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో భద్రతను మరింత బలోపేతం చేయడమే భద్రతా ఆడిట్ ఉద్దేశ్యమని డీఐజీ షిముషి పేర్కొన్నారు. అన్ని భద్రతా దళాలు, టీటీడీ విభాగాల సమన్వయంతో పనిచేస్తూ భక్తుల మనోభావాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది సహా అన్ని యాక్సెస్ కంట్రోల్ బృందాలకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తలకోన, మామండూరు, తుంబురు తీర్థం, మంగళం మార్గాలు సహా శేషాచల అటవీ ప్రాంతానికి చెందిన 14 ప్రవేశ ద్వారాల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలని డీఐజీ సూచించారు. భారతీయ బ్యాంకులను వేల కోట్ల రూపాయలు మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరోసారి చుక్కెదురైంది. నీరవ్ బెయిల్ పిటిషన్ను లండన్ హైకోర్టు తిరస్కరించింది. నీరవ్ బెయిల్ను లండన్ హైకోర్టు తిరస్కరించినట్లు సిబిఐ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది. నీరవ్ బెయిల్ పిటిషన్పై లండన్ హైకోర్టులో తీవ్ర వాదనలు జరిగాయి. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్ బలంగా వాదించింది. దీంతో ఆయనకు బెయిల్ ఇవ్వకుండా లండన్ హైకోర్టు నిరాకరించింది. నీరవ్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోన్ తీసుకుని 13,500 కోట్ల రూపాయల మేర ఎగ్గొట్టి దేశం విడిచి పరారీ అయ్యాడు. 2019లో యూకే పోలీసులు అరెస్టు చేయడంతో అప్పటి నుంచి లండన్ జైలులో ఉంటున్నారు. నీరవ్ను భారత్కు తీసుకురావడం కోసం సిబిఐ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. 2021లో నీరవ్ను భారత్కు అప్పగించడానికి అప్పటి బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నీరవ్ లండన్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ అక్కడి కోర్టు తిరస్కరించింది. ఇప్పటి వరకు నీరవ్ మోదీ 10 సార్లు కోర్టులో బెయిల్ దరఖాస్తు చేశారు. అన్నిసార్లు ఆయన పిటిషన్ను అక్కడి కోర్టు తిరస్కరించింది. పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసన చేసిన ఉపాధ్యాయులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అనేక మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 25,753 మంది టీచర్లు, ఇతర సిబ్బంది నియామకం చెల్లుబాటు కాదంటూ సుప్రీంకోర్టు గత నెలలో సంచలన తీర్పు వెలువరించింది. భారత్తో చర్చలకు పాకిస్తాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. శాంతి కోసం భారత్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అన్నారు. అయితే చర్చల్లో కశ్మీర్ అంశాన్ని కూడా చేర్చాలని షరతు పెట్టారు. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో కామ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించిన ఆయన భారత్తో చర్చలకు సిద్ధమన్నారు. పాక్ శాంతిని కోరుకుంటుందని, తమ ప్రాంతంలో అభివృద్ధి, శ్రేయస్సును కోరుకుంటున్నామని షహబాజ్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్లోని అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ స్పష్టం చేసింది.